హాయ్ ఫ్రెండ్స్, చీకటి కోట రహస్యం వెనక తలుపు పార్ట్ 6కి స్వాగతం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 కావాలంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. ప్లీజ్ విజిట్ చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెనక తలుపు పార్ట్ 6. రవి ఆడపాత్రకు ఎదురు నిలబడ్డాడు. అతని మాటల ప్రభావంతో ఆత్మల కదలిక మెల్లగా ఆగిపోయింది. ఆడపాత్ర క్రమంగా తన ఆకారాన్ని మరింత భయంకరంగా మార్చుకుంది. నీ ధైర్యం చూసి గౌరవిస్తున్నాను, కానీ నువ్వు చివరి పరీక్షకు సిద్ధమా అని ఆమె ప్రశ్నించింది. ఆ సమయంలో రవి గమనించాడు. కిరణ్ ఆ స్విల్లింగ్ ఎనర్జీ మధ్యలో చిక్కుకుపోయి బలహీనంగా అతని వైపు చేయి చాచుతున్నాడు. రవి ఒక నిశ్చయంతో ముందుకు వెళ్ళి తన ఫ్లాష్ లైట్ కాంతిని ఆడపాత్రపై ప్రసరించాడు. అన్ని ప్రాణాలు ఒకేలా విలువైనవి, రవి గంభీరంగా అన్నాడు. నువ్వు న్యాయంగా వ్యవహరించాల్సిన సమయం ఇది. అతన్ని విడిచిపెట్టు. ఆడపాత్ర నిశ్చలంగా తన చేతిని పైకెత్తింది. నీ నిజాయితీ నన్ను మెప్పించింది అంది. ఆమె యొక్క కాంతి ప్రకాశవంతమవుతూ కిరణ్ను చుట్టిన శక్తి క్రమంగా విడుదల చేసింది. కిరణ్ నేలపై పడిపోయి ఆసక్తిగా రవిని చూశాడు. రవి తన స్నేహితుడిని పైకి లేవదీశాడు. కానీ ఆడపాత్ర చివరిగా వారిద్దరిని గమనిస్తూ, మీరు ఈ ప్రపంచానికి తిరిగి వెళ్ళగలిగినప్పటికీ ఈ రహస్యం ఎప్పటికీ మీ గుండెల్లో ఉండాలి అంటూ పసుపు కాంతితో కరిగిపోయింది. నేలన్నీ మాయమైంది. ఆ ఇద్దరూ తిరిగి వెలుపలికి వచ్చారు. చీకటి వెనుకకు నెట్టి వెనక తలుపు మళ్ళీ మూసుకుపోయింది. కానీ వారి మనసుల్లో ఆ కథ ఎప్పటికీ చెరగని గుర్తుగా మిగిలిపోయింది. ఇంతటితో చీకటి కోట రహస్యం వెనక గది పార్ట్ 6 ముగించింది. పార్ట్ 7 కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.